ఒక 8 ఇయర్స్ నుంచి నేను ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి అంత ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన కాంచి చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు, కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరియస్ అంటే జాను లిరియని చూసి చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు, బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం అనేది అసలు 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసాను, నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది మంచి టాలెంట్. ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమ్యూనిమెంట్ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటివి అన్నీ చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చి చాలామంది టాలెంటర్స్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలామంది ఉంటారు, మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు రాకుండా అయిపోతారు కదా. మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడిని ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్, అది అసలు వాళ్ళకి మన తెలంగాణ ఫోక్కి సంబంధం లేదు. మరీ చెప్తున్నా, వాళ్ళకి తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడే రాలేదు కదా. 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్, ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఎక్కడికి ఒక పొజిషన్కి వెళ్ళారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడే పేరు వస్తుంది. తెలంగాణ జానపదానికి ఒక సినిమా లెవెల్లో ఒక పేరు వస్తుంది. దాన్ని మనమే దొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, బయట వాళ్ళు. మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు, మీ అన్న మంచి డాన్సర్, అవకాశం ఇస్తాం కదా. ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే, సార్ మా బిడ్డను మేము సాంగ్స్ వేపియం ఇక అని చెప్పి నాతో చెప్తున్నారు. వాళ్ళ పాప చాలా బాగా ఇస్తారు డాన్స్. ఇప్పుడు నేను ఇలా ఎంతమంది అవుతుంది, మన ఫోక్ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్ని. అందుకే ఒకటి ఏంటంటే, వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఏదున్నది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలామంది మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో, మంచి జానపదాలు, మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి డ్యాన్స్ చేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ పిల్లలు కూడా ఉంటారు, చాలామంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నా ఫస్ట్ టైం ఇది జరిగింది. ఈశ్వర్ సాయి ఉన్నారు కదా, ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్. ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర్ వచ్చి చెప్తుంటే గొప్పగా అనుకున్నా నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పండి. గుర్తుపెట్టుకున్నామ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగింది వాళ్ళ పర్సనల్, అది ఫోక్కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ ఈశ్వర్ వాళ్ళ మిసెస్, తన పేరు శరణ్య గారు, ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరఫున, ఫోక్ ఇండస్ట్రీ తరఫున మీరు ఫోక్ ఇండస్ట్రీకి క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నాం. ఇంకొక నెక్స్ట్, చాలామంది ఇప్పటికీ చాలా ట్రోల్స్ చూసామంటే, నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఛానల్ పైన ఎవరో ట్రోల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే యూనియన్ ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే అవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సనల్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సనల్, దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నా చేతిలో ఎంతోమంది డాన్సర్స్, డ్యాన్స్ మాస్టర్ లైన్లు, చాలామంది హీరోయిన్స్ కూడా అయిన్లు ఫోక్ దాంట్లో. మొన్న వెమ్లవాడలో, మా ఊరు కూడా పక్కనే ఉంటుంది కుదురుపాక, వెమ్లవాడలో రెడ్డి లాడ్జ్లో ఒక సంఘటన జరిగింది, మీ అందరూ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంతపులు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిండ్రు. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద
వెమ్లవాడ గడ్డ ఒక సినార లాంటి వాళ్ళు, మిద్దరాములు లాంటి వాళ్ళు, వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయారు. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చ వేసిపోయిండు. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ నీ భర్త తప్పు చేస్తే ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు అంటున్నావు? నీకేమరిక ఫోక్ ఇండస్ట్రీ అంటే? చెప్పులు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని దుంకినాం మేము. తెలంగాణ ఉద్యమం వల్ల మా పాత్ర చూడు. నువ్వు ఆంధ్ర, నేను ఇప్పుడు ప్రాంతాన్ని ప్రస్తావిస్తలేను, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. ఈరోజు వచ్చి నువ్వు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధి ఉందా అసలు నీకు మాట్లాడడానికి? ఈరోజు కొత్త కొత్త డ్యాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, సీన్ సార్ ఇక నుంచి వెళ్ళి మా అమ్మాయిని మేము పంపించము, మాకు ఫోన్ చేయకండి అంటున్నారు. ఇదేనా? దయచేసి ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి. శేఖర్ మాస్టర్ చెప్పిండు, ఒకప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో తిరిగితే మాకు కేవలం అవకాశమే లేదు, కానీ ఈరోజు మమ్మల్ని ప్రపంచం గుర్తుపడుతుంది కేవలం ఒక జానపదంతోనే. దయచేసి ట్రోలర్స్ మీ వ్యూస్ కోసం మా బతుకును ఆగం చేయకూడదు. మీకు వ్యూస్ రావాలంటే మీ యొక్క మంచి కంటెంట్ తీసుకోండి, అంతేగాని ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టి అట్లా చేయకండి. ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోండి, జానపదం అనేది చాలా గొప్పది, వాళ్ళ పర్సనల్. ఎవరు కూడా ఒక 8 years నుంచి నేను ఫోక్ సాంగ్ చేస్తున్నా. అంతకుముందు సినిమాలో చేశాను. సినిమా నుంచి నేను ఫోక్ సాంగ్స్ వచ్చిన తర్వాత నా డెవలప్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. అంటే నాకు తిండి అప్పుడే దొరికింది. ఫోక్లోకి వచ్చిన తర్వాత నాకు తిండి దొరికింది. సినిమాలో చేశాను చాలా సినిమాలో చేశాను, కానీ నాకు ఎప్పుడు అంత తిండి ఈ ఫోక్ వచ్చిన తర్వాతే నాకు తిండి దొరికింది. ఇంకోటి ఏంటంటే నేను వచ్చిన కాంచి చాలామంది అమ్మాయిలు, చాలామంది అబ్బాయిలు, కొత్త వాళ్ళు చాలామంది ఫోక్ ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది వచ్చారు, చాలా డెవలప్ అయ్యారు, ఒక మంచి పొజిషన్కి వెళ్ళారు. జాను లిరియాస్ అంటే జాను లిరియాని చూసి చాలామంది అమ్మాయిలు వచ్చారు. ఇప్పుడు మనకు రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ వాళ్ళకి ఫోక్కి సంబంధం లేదు. వాళ్ళు మధ్యలో ఒక వర్క్ చేసుకోవడానికి వచ్చారు, బయట కొంతమంది వర్క్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. దాన్ని తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ మీద రుద్దడం అనేది అసలు 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చూసాను, నాకు చాలామంది మెసేజ్ పెడుతుంటారు ఇన్స్టాగ్రామ్లో, సార్ మా పాపకి అవకాశం ఇవ్వండి, మా బిడ్డకి అవకాశం ఇవ్వండి. చాలామంది తీసుకొచ్చి ఫోక్ ఇండస్ట్రీ చెడ్డది, ఫోక్ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ జరుగుతుంటాయి, ఫోక్ ఇండస్ట్రీ మీద ఇలాంటివి అన్నీ చేస్తున్నారు కదా. దీనివల్ల కొత్తగా వచ్చి చాలామంది టాలెంటర్స్ ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మంచి డాన్స్ చేసే అమ్మాయిలు చాలామంది ఉంటారు, మంచి సాంగ్స్ పాడే అమ్మాయిలు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ బయటకు రాకుండా అయిపోతారు కదా. మన తెలంగాణ ఇక్కడికేనా? మన తెలంగాణ జానపదాన్ని ఇక్కడిని ఆపేద్దామా? ఒక చిన్న ఇన్సిడెంట్, అది అసలు వాళ్ళకి మన తెలంగాణ ఫోక్కి సంబంధం లేదు. మరీ చెప్తున్నా, వాళ్ళకి తెలంగాణ జానపదం ఒక 50 సంవత్సరాల నుంచి ఉంది, ఇప్పుడే రాలే కదా. 50 సంవత్సరాల నుంచి తెలంగాణ జానపదం ఉంది. అందులో ఎంతోమంది టాలెంటర్స్, ఎంతోమంది వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఎక్కడికో ఒక పొజిషన్కి వెళ్ళారు. మన తెలంగాణ జానపదాన్ని ఇప్పుడే పేరు వస్తుంది. తెలంగాణ జానపదానికి ఒక సినిమా లెవెల్లో ఒక పేరు వస్తుంది. దాన్ని మనమే దొక్కేసుకుందామా? బయట వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, బయట వాళ్ళు. మన ఇంట్లో మన తెలంగాణ వాళ్ళకి ఏమైంది? వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. కింద 1% కామన్ సెన్స్ లేదా? ఎంతమంది మీ ఇంట్లో మీ చెల్లె ఉంటుంది, మీ అన్న ఉంటాడు, మీ అన్న మంచి డాన్సర్, అవకాశం ఇస్తాం కదా. ఇప్పుడు ఎలా చాలామంది నాతో ఏమన్నారంటే, సార్ మా బిడ్డను మేము సాంగ్స్ వేపియం ఇక అని చెప్పి నాతో చెప్తున్నారు. వాళ్ళ పాప చాలా బాగా ఇస్తారు డాన్స్. ఇప్పుడు నేను ఇలా ఎంతమంది అవుతుంది, ఎంతమంది మన ఫోక్ని మనమే తొక్కేసుకుందామా? మన ఫోక్ని. అందుకే ఒకటి ఏంటంటే, వాళ్ళ పర్సనల్ ఇష్యూ, అది ఏదున్నది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. దాన్ని ఫోక్ మీద తీసుకొచ్చి మీరు ఎప్పుడు పెట్టకండి. చాలామంది మంచి కళాకారులు ఉన్నారు ఫోక్లో, మంచి జానపదాలు, మంచి పాటలు పాడేవారు ఉన్నారు, మంచి డ్యాన్స్ చేసేవారు ఉన్నారు, మంచి రైటర్స్ ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్నీ పుకారైతే నెక్స్ట్ ఎవరు రారు. మన కళ అనేది ఇక్కడికే అంతమవుతుంది. మీ పిల్లలు కూడా ఉంటారు, చాలామంది ఎంకరేజ్ చేయండి. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఒక 8 సంవత్సరాలు చేస్తున్నా, ఇలాంటి ఎప్పుడు జరగలేదు. నేను చూస్తున్నా ఫస్ట్ టైం ఇది జరిగింది. ఈశ్వర్ సాయి ఉన్నారు కదా, ఈశ్వర్ సాయి బాసింగ బలాల సాంగ్ నేనే చేశాను కొరియోగ్రాఫర్.
ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ ఆ, ఒక చిన్న ఇంటర్వ్యూలో ఫోక్ గురించి ఒక మాట మాట్లాడింది. ఫోక్ ఇండస్ట్రీ అంటే నేను చాలా గొప్పగా అనుకున్నా, మా ఈశ్వర్ చెప్తుంటే గొప్పగా అనుకున్నా నేను అనుకున్నాగా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి అర్థమవుతుంది అని చెప్పండి. గుర్తుపెట్టుకున్నమ్మా, ఈశ్వర్కి మాధురికి జరిగింది వాళ్ళ పర్సనల్, అది ఫోక్కి సంబంధం లేదు. దానివల్ల ఫోక్ ఇండస్ట్రీని నువ్వు తక్కువ మాట్లాడద్దు. నువ్వు కూడా కంపల్సరీ క్షమాపణ ఈశ్వర్ వాళ్ళ మిసెస్ తన పేరు శరణ్య గారు ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడద్దు ప్లీజ్. మా అందరి తరపున, ఫోక్ ఇండస్ట్రీ తరపున మీరు ఫోక్ ఇండస్ట్రీకి సారీ క్షమాపణ చెప్పాలి కంపల్సరీ. ఇది మా యూనియన్ నుంచి చెప్తున్నాం. ఇంకొక నెక్స్ట్, చాలామంది ఇప్పటికీ చాలా ట్రోల్స్ చూసామంటే, నెక్స్ట్ ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం కంపల్సరీ ఛానళ్ళ పైన ఎవరో ట్రోల్స్ చేస్తున్నారో అందరి పైన కంప్లైంట్ ఇస్తాం. ఆల్రెడీ ముందే మొత్తం యూనియన్ మొత్తం ముందే మాట్లాడేస్తాం. నెక్స్ట్ నుంచి ఏమైనా ఉంటే ఇవన్నీ బంద్ చేయండి. వాళ్ళిద్దరి గురించి వాళ్ళ పర్సన్ మరీ చెప్తున్నా, ఇది వాళ్ళ పర్సన్, దాన్ని తీసుకొచ్చి ఫోక్లో మాత్రం పెట్టకండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నా చేతిలో ఎంతోమంది డ్యాన్సర్స్, డ్యాన్స్ మాస్టర్ లైన్లు, చాలామంది హీరోయిన్స్ కూడా అయిన్లు ఫోకు దాంట్లో. మొన్న వెమ్లవాడలో, మా ఊరు కూడా పక్కనే ఉంటుంది కుదురుపాక, వెమ్లవాడలో రెడ్డి లాడ్జ్లో ఒక సంఘటన జరిగింది, మీ అందరికీ తెలుసు. వాళ్ళిద్దరు ఇక్కడ మన ప్రాంతపులు కాదు, వాళ్ళు ఇక్కడికి బతకడానికి వచ్చిండు. జానపదాన్ని ఒక రేంజ్లో తీసుకుపోయిన ఒక గడ్డ మీద, వెమ్లవాడ గడ్డ, ఒక సినార లాంటి వాళ్ళు, మిద్దరాములు లాంటి వాళ్ళు, వాళ్ళు జానపదాన్ని ఎంతో గొప్పగా తీసుకుపోయిండు. అలాంటి గడ్డ మీద మీరు వచ్చి ఇక్కడ మాకు ఒక మచ్చేసిపోయిండు. ఫోక్ ఇండస్ట్రీ చెప్పిందా మీ ఇద్దరిని ఒకటే రూమ్ తీసుకోమని? ఈశ్వర్ సాయి వాళ్ళ మిస్సెస్ నీ భర్త తప్పు చెప్తే ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు అంటున్నావు? నీకేమరికా ఫోక్ ఇండస్ట్రీ అంటే? చెప్పులు లేకుండా కాళ్ళ గజ్జ కట్టుకొని దుంకినాం మేము. తెలంగాణ ఉద్యమం వల్ల మా పాత్ర చూడు. నువ్వు ఆంధ్ర, నేను ఇప్పుడు ప్రాంతాన్ని ప్రస్తావిస్తలేను, బరాబర్ మాట్లాడతా. ఎందుకంటే ఒక తెలంగాణలో ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు. ఈరోజు వచ్చి నువ్వు ఫోక్ ఇండస్ట్రీ మొత్తం కమిట్మెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చూసినావా? బుద్ధి ఉంది అసలు నీకు మాట్లాడడానికి? ఈరోజు కొత్త డ్యాన్సర్లు రావాలంటే భయపడుతున్నారు. కొంతమంది పేరెంట్స్ ఫోన్ చేసి, సీన్ సార్ ఇక నుంచి వెళ్ళి మా అమ్మాయిని మేము పంపించము, మాకు ఫోన్ చేయకండి అంటున్నారు. ఇదేనా? దయచేసి ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి. శేఖర్ మాస్టర్ చెప్పిండు, ఒకప్పుడు మేము సినిమా ఇండస్ట్రీలో తిరిగితే మాకు ఎవరు అవకాశమే లేదు, కానీ ఈరోజు మమ్మల్ని ప్రపంచం గుర్తుపడుతుంది కేవలం ఒక జానపదంతోనే. దయచేసి ట్రోలర్స్ మీ వ్యూస్ కోసం మా బతుకును ఆగం చేయకూరి. మీకు వ్యూస్ రావాలంటే మీ యొక్క మంచి కంటెంట్ తీసుకోండి, అంతేగాని ఇలాంటి చిల్లర పోస్టులు పెట్టి అట్లా చేయకండి. ప్రజలు మీరు కూడా అర్థం చేసుకోండి, జానపదం అనేది చాలా గొప్పది, వాళ్ళ పర్సనల్. ఎవరు కూడా